హలో గైస్, ఆలోచించండి. మీరు మీ ఫ్యామిలీ ఎంతో జాలీగా ఎంజాయ్మెంట్గా ఇల్లు వదిలి లాంగ్ ట్రిప్కి వెళ్ళారు. అసలు మీరు ఇంటికే రాలేదన్న విషయం తెలిస్తే ఒక ఊర్లో బయటికే రాలేని ఊర్లో ఇరుక్కుపోయి ఉన్నారు. రాత్రి అయితే అక్కడ ఎంతో వింత వింత సంఘటనలు జరుగుతున్నాయి. పొరపాటున ఎవరన్నా బయట తిరిగితే వాళ్ళు పొద్దున శవాలే కనిపిస్తారు. ఇలాంటి సస్పెన్స్, థ్రిల్లర్ అలాగే హర్రర్ ఉన్న సిరీసే ఫ్రమ్. నేను ఈ వీడియోలో మీకు ఈ ఫ్రమ్ యొక్క సీజన్ 1 గురించి చెప్పబోతున్నాను. ఈ ఫ్రమ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. దీన్ని ఫ్రీగా చూడాలనుకున్న వాళ్ళు నెట్ మిర్రర్ని డౌన్లోడ్ చేసుకొని కూడా చూడొచ్చు. సో మనం ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం. అసలు ఈ సిరీస్ ఎక్కడ మొదలవుతుందంటే, ఒక వ్యక్తి ఊర్లో గంట కొట్టుకుంటూ వెళ్తుంటాడు. ఆ ప్రజలు ఇతను రావడం చూసి వెంటనే లోపలికి వెళ్ళి తలుపులు వేసేసుకుంటుంటారు. సో ఇతను కూడా ఊరంతా గంట కొట్టేసిన తర్వాత తన ఇంటికి వెళ్ళిపోయి అక్కడ తన తలుపు దగ్గర ఉన్న ఒక రాయిని ముట్టుకుంటాడనమాట. ఆ రాయిని సిరీస్లో తలిస్మస్ అని అంటారు. ఆ రాయిని ముట్టుకొని కొంచెంసేపు ప్రే చేసి వెళ్ళిపోతాడు. ఇంకా మేఘన్ అలాగే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కోసం ఎదురు చూస్తూ తలుపు దగ్గరే నిలబడి ఉంటారు. ఇక కాసేపట్లో చీకటి అవుతుంది అనగా కూడా వాళ్ళ నాన్న ఇంకా ఇంటికి రావట్లేదు. వాళ్ళ నాన్న ఏమో బార్లో తప్పతాగి పడిపోయి ఉంటాడనమాట. సో ఇంకా వాళ్ళ అమ్మ ఎదురు చూసి లోపలికి వెళ్ళిపోతుంది. అలాగే ఈమె కూడా సేమ్ ఫస్ట్ మనం ఆ వ్యక్తి ఎలా అయితే తలిస్మస్ని ముట్టుకొని ప్రే చేశాడో ఆమె కూడా కొంచెం అలా ప్రే చేస్తుండగా మేఘన్ పైకి వెళ్ళి తన బెడ్రూమ్ని అంతా సెట్ చేసుకుంటూ ఉండగా కిటికీ నుంచి ఎవరో తనని పిలుస్తున్నట్టు శబ్దం వినపడుతుంది. ఎవరో చూద్దామని ఏమీ తెలియని ఆ మేఘన్ ఆ కిటికీ దగ్గరికి వెళ్తుంది. చూస్తే బయట ఎవరో ఒక ముసలామెడ ఉంటుంది. ఆ ముసలామెడ, నేను మీ నానమ్మను, నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను, నాకు ఎంతో భయం వేస్తుంది, నేను లోపలికి రావచ్చా అని అడుగుతుంది. అంతలో వాళ్ళ అమ్మ కింద ప్రే చేసి పైకి వచ్చే గుడికి మేఘన్ ఆ కిటికీ నుంచి దూరం వచ్చేసి ఆ కిటికీ వేసేసాయని చెప్పే లోపల మేఘన్ ఆ కిటికీని ఓపెన్ చేస్తుంది. ఆమె సడన్గా ఒక మాన్స్టర్ అయిపోతుంది. ఆమె ఏం చేసిందో ఎవరికి తెలియదు. దాని తర్వాత మార్నింగ్ అందరూ ఊరి ప్రజలంతా ఆ ఇంటి ముందు కుమ్మిగూడు ఉండింటారనమాట. ఈ పోలీస్ ఆ ఊరికి ఎవరైతే ఆ వ్యక్తి గంట కొట్టుకుంటూ వెళ్ళాడో అతను ఆ ఊరికి మెయిన్ పోలీస్ అయి ఉంటాడు. అతను వెళ్ళి చూస్తే మేఘన్ వాళ్ళమ్మ శవాలై పడిపోయి ఉంటారు. అస్సలు ఎంత ఘోరంగా ఉంటుందంటే, నేను ఇక్కడ మీకు ఫోటోలో చూపిస్తున్నంత ఘోరంగా ఆ మాన్స్టర్ అనేది వాళ్ళని తినేసింది. మేఘన్ వాళ్ళ నాన్న పొద్దునే నిద్ర లేచి అలా రోడ్డు మీద వెళ్తూ తన ఇంటికి వెళ్దామని చెప్పి పోతుంటే అసలు అతని వైపు ఏదో ఒక క్రియేచర్ తిరుగుతుంది మన ఊర్లో అన్నట్టు ఒక లుక్స్ ఇస్తుంటారన్నమాట ఆ ఊరి ప్రజలందరూ. అసలు నన్ను ఎందుకు ఇలా చూస్తున్నారని చెప్పి అతనికి టెన్షన్ అయితే వస్తుంది. ఎందుకంటే రాత్రి జరిగే ఇన్సిడెంట్స్ అతనికి బాగా తెలుసు. అందుకే ఇంకా ఎంతో స్పీడ్గా పరిగెడతాడు తన ఇంటికి. చూస్తే అక్కడ ఇంటి చుట్టూ ఎంతోమంది ప్రజలు అయితే ఉండింటారనమాట. ఏమో ఇంకా నా భార్యకి నా పాపకి ఏమైనా జరిగిందేమో అని భయంతో ఎంటర్ అవుతాడు ఇంట్లోకి. పైనుంచి ఫస్ట్ గంట కొట్టుకుంటూ వెళ్ళిన షరీఫ్ అయితే వస్తాడనమాట. అతను ఆ ఊరికి మెయిన్ పోలీస్ అయి ఉంటాడు. పైకి వాళ్ళ నాన్నని తీసుకెళ్ళి, నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను, అసలు నువ్వు లేనప్పుడు కానీ నువ్వు ఉన్నా కూడా విండోస్కి స్క్రూస్ తెచ్చి వుడ్ బ్లాక్ పెట్టి కొట్టేసేయి, అసలు ఆ విండోస్ రాకుండా చేసేయమని అని బాగా కొడతాడు. చూడు, నీ అజాగ్రత్త వల్ల 2 ప్రాణాలు కోల్పోయాం మనము. 96 రోజులుగా అసలు ఒక సంఘటన కూడా జరగలేదు ఇలా మనకి. కానీ ఇప్పుడు నీ అజాగ్రత్త వల్ల మళ్ళీ ఇప్పుడు జరిగింది. అసలు నేను అన్ని రోజులు నేను కాపాడి మిమ్మల్ని వేస్ట్ కదా అని చెప్పి బాగా కొడతాడు వాడిని. సో అతను కూడా ఎంతో రిగ్రెట్ ఫీల్ అవుతాడు. అయ్యో, నేను నిజంగా తాగకుండా నేను ఇంటికి వెళ్ళిపోయింటే నా భార్య నా పిల్ల బతుకుతుండే కదా అని చెప్పి చాలా ఫీల్ అవుతాడు. ఆ ఊర్లో ఒక పెద్ద ఇల్లు అయితే ఉంటుంది. దాని పేరు కాలనీ హౌస్. అక్కడ అందరూ కలిసిమెలిసి ఉంటారన్నమాట. ఫ్యామిలీస్గా కావచ్చు, లేకపోతే విడిపోయి కూడా. అంటే మేము ఒంటరిగా ఉండలేము, మాకు ఈ ప్లేస్ అంటే ఈ సిచ్యువేషన్స్ అన్నీ రాత్రి జరిగే సంఘటనలన్నీ తలుచుకుంటే భయం అవుతుంది కదా. సో అంటే ఒంటరిగా ఉండలేము, మేము మీతో కలిసి ఉంటామని చెప్పి కాలనీ హౌస్లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితే ఉంటారు. వాళ్ళందరికీ హెడ్ డోనా అని ఒక లేడీ. ఇంకా వీళ్ళందరూ కలిసి ఆ గ్రేవ్ యార్డ్ దగ్గరికి ఆ మేఘన్ని వాళ్ళ అమ్మని బూట్ చేయడానికి వస్తారనమాట. ఇంకా వాడు రాత్రి అయితే చనిపోయి ఉంటాడు. ఎందుకంటే వానికి పనిష్మెంట్ వేసి వాడిని చంపేసింటారు ఒక వ్యాన్లో. బాయ్డ్ అలాగే ఆ డానా వీళ్ళందరూ మాట్లాడుకొని వాడిని చంపేయాలని చెప్పి చంపేస్తారు. ఇంకా ఇంతలో హ్యాపీగా ఒక ట్రిప్ కానీ వెడ్డింగ్ వెకేషన్ కానీ వెళ్తున్న తబీతా అలాగే జిమ్ మాథ్యూస్ వాళ్ళ ఫ్యామిలీ డాటర్ అండ్ సన్ అయిన ఈథన్ అలాగే వాళ్ళ అక్క జూలీ ఎంతో హ్యాపీగా ఒక ట్రిప్కి అయితే వెళ్తుండగా రోడ్డులో ఒక పెద్ద చెట్టు అయితే అడ్డం వస్తుంది. అక్కడ దిగి ఏంటి జరపచ్చ చిన్నదా పెద్దదా అని వచ్చి చూస్తారు
చూస్తాడనమాట. చూస్తే అది చాలా పెద్దగా ఉంటుంది. అసలు వీళ్ళు జరపలేరు అనమాట. నలుగురు ఉన్నా కూడా వేస్ట్, ఎందుకంటే చిన్నపిల్లడు కన్సిడర్ చేయకూడదు. ముగ్గురు ఉన్నా కూడా వేస్టే. సో ఇంకా పైన కాకులు అన్నీ తిరుగుతూ ఉండడం, ఏదో ఒక నెగిటివ్ సైన్ అయితే వస్తుంది వాళ్ళకి, ఏదో ఇక్కడ బ్యాడ్ ప్లేస్ ఉన్నట్టుంది, మనం వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి అని చెప్పి వేరే రూట్ నుంచి వాళ్ళ ట్రిప్ని స్టార్ట్ చేస్తారు. సో వెళ్తుండగా వీళ్ళకి ఈ ఊరైతే వస్తుంది అనమాట. ఇక్కడ రాత్రి భయంకరమైన సంఘటన జరిగే ఊరైతే వస్తుంది. సో ఇంకా వీళ్ళు వెళ్తుంటారు, ఆ ఊరిని చూస్తారు, ఏదో ఊరు వచ్చిందిలే, ఇంకా మనకేం అంత భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇంకా వెళ్తూ ఉంటారు. ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పటికీ ఎన్నిసార్లు పోయినా అదే ఊరికి అదే ప్లేస్కి మళ్ళీ మళ్ళీ వస్తుంటారు. వాళ్ళందరూ గ్రేవ్ యార్డ్ దగ్గర ఉండడం, వాళ్ళు ప్రే చేయడం ఒక 20 to 15 టైమ్స్ చూసింటారు అనమాట. ఒక 4 hours అలాగే ఒక చుట్టూ సర్కిల్ చక్కర్లు కొడుతుంటారు. సో ఇంకా లాస్ట్ ఏం చేస్తారంటే జిమ్ మాథ్యూస్కి పిచ్చిలేసి వ్యాన్ నుంచి కిందికి దిగి, ఏంటిది ఇక్కడ మేము ఎన్నిసార్లు పోయినా ఇలానే తిరుగుతున్నాము, అసలు ఈ ప్లేస్ ఏంటి, అసలు ఎందుకు ఇక్కడ మీరు అందరు ఇంత భయపడుకుంటూ ప్రే చేయడము, అసలు ఏంటి ఊరు ఏంటి అని అడుగుతారనమాట. మొత్తానికి వాడు ఏం చెప్తాడంటే, ఈ ఊరు ఇట్లా రాత్రి అయితే ఇక్కడ పెద్ద దయ్యాలు వస్తాయి, అసలు అవి ఏంటివో కూడా మాకు తెలియదు ఇప్పటి వరకు, కానీ నైట్ మీరు బయట కనపడితే మాత్రం చనిపోతారు పక్కా అని అయితే చెప్తాడు. వీడేంటబ్బా పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, మన ట్రిప్పింగ్ మనం ఏదో ఒక వేరే రూట్ చూసుకొని వెళ్ళిపోదామని చెప్పి మళ్ళీ డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు. సో వెళ్తుండగా ఒక కార్ యాక్సిడెంట్ అవుతుంది అనమాట. ఒక కారు ఆపోజిట్గా వచ్చి ఈ వ్యాన్ని గుద్దేస్తుంది. వాళ్ళు బాగా దాంట్లో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఒకటి పేరైతే మనకు తెలియదు కానీ ఇంకొకటైతే జేడ్ అనమాట. వీడు ఒక మెయిన్ క్యారెక్టర్ దీంట్లో. ఈ జేడ్ అలాగే ఇవి తబితా వాళ్ళ వ్యాన్కి అయితే గుద్దేస్తాడు. సో తర్వాత ఆ వ్యాన్ అనేది అడవిలో బోళ్ళ బక్కలు పడిపోతుంది మొత్తానికి. ఇంకా వాళ్ళ లోపల సిచ్యువేషన్ ఎలా ఉందో అని చెప్పేసి ఒక ఊరోడైతే చూస్తాడనమాట. అక్కడ ప్రజల్లో ఒకడైతే చూస్తాడు ఇలా యాక్సిడెంట్ అయినది. ఇంకా వెంటనే బాయ్డ్కి వచ్చి చెప్తాడు. ఆ ఊర్లో ఒకే నర్స్ ఉంటుంది, అలాగే ఒకటే హోటల్ ఉంటుంది, ఒకే చెఫ్ కూడా ఉంటుంది అనమాట. ఎక్కువ ఉంటారు, అందరు ఒక్కొక్కరే ఉంటారు. ఆ నర్సు అలాగే ఆ బాయ్డ్ వెంటనే ఇద్దరు ముగ్గురు మనుషులు తీసుకొని చేసి హెల్ప్ కోసం అని చెప్పి ఆ వ్యాన్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసుకుంటారు. సో చూస్తే ఆ చిన్న పిల్లోడి యొక్క కాలు ఒక చెట్టు కొమ్మకైతే కుచ్చుకేంటుంది అనమాట. పెద్ద కొమ్మ తీయాలంటే చాలాసేపు పడుతుంది. ఆ నర్సు కొంచెంసేపు చెక్ చేసి కొంచెం ఆపరేషన్ చేయాలి ఈ కాలుకి, పిల్లోడు చాలా చిన్న వయసు కదా, మనం డైరెక్ట్ తీసేస్తే చాలా పెయిన్ తట్టుకోలేడు, నిదానంగా తీయాలి, మనకు ఒక 4 to 5 hours టైం పడుతుంది అని చెప్పి చెప్తుంది అనమాట. అంత లోపల అక్కడ దాదాపు ఈవినింగ్ అయిపోయి ఉంటుంది టైం. వీళ్ళంతా అన్నిసార్లు 4 hours వేస్ట్ చేసినారు చక్కర్లు కొట్టి మొత్తము ఈ ఊరు నుంచి బయట పడాలని చెప్పి. సో అక్కడంతా టైం వేస్ట్ అవుతుంది. మీరు నా మాట చెప్పింటే వినొచ్చు కదా, ఈ ఊరు ఏదో ఒక కర్సులు అయిపోయింది, ఒక శపించబడిపోయింది, అసలు ఇదేంటో తెలియదు మాకు కూడా, ఎందుకు మీరు మా మాట వినలేదు, ఇప్పుడు చూడండి ఎంత పెద్ద యాక్సిడెంట్ అయిందో అని చెప్పి చెప్తాడు వాడు. ఇంకా సరేలే, ఇంకా వీడి మాట ఇప్పుడన్నా నమ్ముదాం, ఇక్కడనే ఉంటాను నా పిల్లోని దగ్గర, మీ ఆవిడని అలాగే మీ కూతుర్ని పంపించేసే అని చెప్తాడనమాట. నేను ఎందుకు వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది, నా కొడుకు ఇలాంటి స్టేజ్లో పెట్టుకొని నేను ఎందుకు పోతా అని కొంచెం ఫైట్ అయితే జరుగుతుంది వాళ్ళకి. ఇంకా ఎలాగో ఇలాగ నచ్చజెప్పి బాయ్డ్ అలాగే ఆ నర్స్ అలాగే వాళ్ళ నాన్న జిమ్ మాథ్యూస్ ఈతను ఆ వ్యాన్లోనే ఉండిపోతారు. అప్పుడు వాడు జోబిలోంచి మేఘన్ అలాగే ఆ చిన్నపిల్ల చనిపోయారు కదా, వాళ్ళ ఇంటి నుంచి తెచ్చిన తలిస్మస్ రాయి ఉంటుంది కదా, ఆ రాయి నా వ్యాన్కి తగిలిస్తాడు. ఇక్కడ ఏంటంటే ఆ తలిస్మస్ని ఒక క్లోజ్డ్ ప్లేస్లో, అది వ్యాన్ కావచ్చు, ఒక చిన్న బాక్స్ అయినా పర్వాలేదు, మనిషి పట్టేంత బాక్స్లో కూడా ఆ తలిస్మస్ తగిలించుకొని ఉంటే మనం అలో చేసేంత వరకు, లేకపోతే ఓపెన్ ఉన్న విండోస్ కానీ ఓపెన్ పెడితే ఇలా మనం చేసేంత వరకు ఆ మాన్స్టర్స్ అనేవి లోపలికైతే రాలేవన్నమాట. అసలు ఎందుకు ఆ రాయికి ఎందుకు అంత పవర్ ఉంది అనేది మనకి ఇప్పటి వరకు అయితే తెలియదు. ఇక వాళ్ళు ఆ రాత్రి ఆ రాయిని అలాగే తగిలిచ్చేసి ఉంటారనమాట. మాన్స్టర్స్ అన్నీ చుట్టుపక్కల వచ్చేసింటాయి అనమాట. ఇంకా ఎలా అంటే, మీరు లోపల బాగున్నారా, మమ్మల్ని లోపలికి వచ్చి ఆ పిల్లోడికి ఏమైందో చూడనియండి అని ఇలా మ్యానిపులేట్ చేస్తుంటాయి అనమాట. ఈ జిమ్ ఏం చేస్తాడంటే, ఎవరో ఉన్నారు కదా బయట, వాళ్ళ సహాయం చేస్తారేమో, లోపలికి పిలిచండి అంటే, నీకేమైనా పిచ్చా, నేను ఎన్నిసార్లు చెప్పాలి, రాత్రి అయితే మాన్స్టర్స్ వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు అలాగే నిన్ను మ్యానిపులేట్ చేస్తారు, వాళ్ళ మూసుకొని మూల గుచ్చలంటే చంపేస్తాను గన్ను చూపిస్తాడనమాట. సో ఇంకా వాడు ఇంకా చెప్పింది చేయాలి, కొడుకు ప్రాణాలు కాపాడుకోవాలి కాబట్టి వాళ్ళు చెప్పింది వింటారు. అదే రాత్రి అక్కడ స్టే చేస్తారు. ఆ పిల్లోడికి కూడా కొంచెం ఆ కాలు అనేది కొమ్మ నుంచి పీకేసి పొద్దున్నే ఊర్లోకి అయితే వచ్చేస్తారనమాట. ఆ ఊర్లో నేను చెప్పిన కాలనీ హౌస్ అనే ఉంది కదా, ఆ పెద్ద ఇల్లు ఉంది కదా, దాంట్లో విక్టర్ అనే ఒక ముసలోడు ఉంటాడనమాట. వాడు ముసలోడు అని కాదు, ఒక 70 to 65 years ఉంటాయి వాడికి. వాడు చాలా మెయిన్ క్యారెక్టర్ దీంట్లో. వాడికి అసలు పిచ్చి అనుకుంటుంటారు అందరు, వాడు మాట్లాడే మాటలు చెప్పడం కానీ, వాడు చేసే చేష్టలు చూసి అసలు అందరు వీడికి పిచ్చోడని ఒక ముద్ర వేసేసి ఉంటారు
ఉంటారు ఆ ఊర్లో. విక్టర్ ఎవరంటే వాడి పిచ్చోడు అన్నంత స్టేజ్ అనమాట వాడిని. సో వాడికి అంత రెస్పెక్ట్ ఎవరైతే ఇవ్వరు. వాడు చెప్పాలంటే మెయిన్ క్యారెక్టర్. ఈతను ఉన్నాడు కదా చిన్న పిల్లోడు, ఆ విక్టర్ బాగా ఫ్రెండ్స్ అవుతారు. ఇప్పుడు నెక్స్ట్ మార్నింగ్ ఏం చేస్తారంటే అక్కడ చనిపోయారు. ఇప్పుడు కార్ యాక్సిడెంట్ అయింది కదా, దాంట్లో ఒకడైతే చనిపోయి ఉంటాడు, ఇంకొకటి జేడ్ అని చెప్పారు కదా, వాడు బతికే ఉంటాడు. వాడికి బాగా గాయాలు అయితే అయి ఉంటాయి. ఇంకా ఈ నర్సు వాడిని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తుందనమాట. హాస్పిటల్కి వచ్చేసిన తర్వాత వాడికి మొత్తం చెకప్ అన్నీ చేసి ఎక్కడ ఏమైనా గాయాలు అయ్యా అని చూస్తుంది. ఇంకా వాడికి ట్రీట్మెంట్ ఇచ్చేసి కొంచెంసేపు ఒక 2 days ఇక్కడనే ఉండి బెడ్ రెస్ట్ తీసుకోండి, తర్వాత మీకు ఒక ఇల్లు ఏర్పాటు చేస్తామని అయితే చెప్తాడనమాట. వాడికైతే ఏం అర్థం కాదు, ఎందుకు ఒక ఇల్లు ఏర్పాటు చేయాలి, నేను వేరే చోటుకి వెళ్ళాలి కదా అని చెప్పి నర్సు కూర్చొని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాడికి ఓకే ఇలా ఉందా ఈ ఊరి పరిస్థితి అని వాడు అర్థం చేసుకుంటాడు. వాడు ఏమంత గొడవ చేయడు, కానీ కొంచెం స్టార్టింగ్ ఆలోచిస్తాడు. అంటే ఏంటి వీళ్ళు పిచ్చోళ్ళ అన్నట్టు అనుకుంటారు. ఎవరన్నా న్యాచురల్గా అనుకునే ఒక టైప్ ఆఫ్ సిచ్యువేషన్, ఎందుకంటే ఎవరు నమ్మరు ఫస్ట్ వాళ్ళ కళ్ళతో చూసేంత వరకు. సో ఆ కాలనీ హౌస్లో ఉన్న విక్టర్ ఈతను బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళిద్దరు కలిసి ఒక చోటుకైతే వెళ్తారనమాట. విక్టర్ ఈతన్ని నిన్ను ఒక చోటుకి తీసుకెళ్తా నాతో రా అని తీసుకెళ్తాడనమాట. ఆ ప్లేస్ ఏంటంటే ఒక తొర్ర దగ్గరికి వెళ్తారు వీళ్ళిద్దరు కలిసి. ఆ చెట్టు తొర్రలోంచి ఏదైనా వస్తువు వేస్తే పైనుంచి కింద పడుతుంది. ఇది కేవలం వాడికే తెలుసు, ఎవరికి విక్టర్కి మాత్రమే తెలుసు. ఇప్పుడు ఈతనికి చూపిస్తాడు. చిన్నపిల్లోడు కదా, వాడు ఏం చేస్తాడు అవునా అని మర్చిపోయి వాళ్ళ అమ్మ నాన్న కూడా చెప్పిండాడు వాడు. అంటే అది ఏమన్నా వాళ్ళు బయటపడేదానికి మార్గం ఏమో చెప్పలేం కదా. అంటే ఆ విక్టర్ ఎవరికి చెప్పిండాడు, ఎందుకంటే ఫస్ట్ వాడి మాట ఎవరు నమ్మదలుచుకోరు. ఇంకా సరే ఇదంతా బాగుంది. ఆ ఊర్లో హోటల్లో చెఫ్కి పనిచేసే ఇంకొక అసిస్టెంట్ ఉంటుంది. ఆమె పేరు ఏంటంటే సారా. ఈమె కూడా ఒక టైప్ ఆఫ్ మెయిన్ క్యారెక్టరే. ఆమెకి ఆ ప్లేస్తో సైకిక్ కనెక్షన్స్ ఉంటాయి. అంటే ఆమెకి ఏదన్నా నెక్స్ట్ చెయ్యాలి, నువ్వు ఆ ప్లేస్ ఈమెతో పనులు చేయించుకుంటుంటుంది. ఎవరినన్నా చంపాలనే కానీ, లేకపోతే ఇంకా వాళ్ళ చేత ఏదన్నా యాక్సిడెంట్ చేపించడం కానీ ఇలాంటివన్నీ చేపిస్తుంటుంది ఆమె చేత ఆ ప్లేస్. ఇంకా సారాకి కిల్ ద బాయ్ అని ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించినట్టు గట్టిగా నొప్పి వచ్చుకుంటూ ఆ పిల్లకి పాపం మెంటల్ స్టేజ్కి వచ్చేస్తుంది. ఇంకా ఏదో ఎక్కువ పెయిన్ వస్తుంటుంది. కిల్ ద బాయ్ అనేది చూస్తుంది. ఆ పిల్ల చాలా రిగ్రెట్ ఫీల్ అవుతుంది, ఎందుకంటే పిల్లోని చంపాలన్నా ఇప్పుడు నేను అని చాలా ఫీల్ అవుతుంది. దానికి ముందు ఈ సేరా ఏం చేసి ఉంటుందంటే అసలు ఎందుకు ఇలా సైకిక్ కనెక్షన్స్ వస్తున్నాయనే దానికి రుజువు ఏంటంటే ఆ హాస్పిటల్లో ఒకసారి ఈ పిల్ల డోర్ ఓపెన్ చేసి నైట్ టైం వెళ్ళిపోతుంది అనమాట. ఆ క్రియేచర్స్ అని లోపలికి ఎంటరి ఒక ముస్లాన్ని చంపేస్తాయి. ఈ ముస్లాన్ ఎవరంటే ఈ బాయ్డ్కి ఒక అసిస్టెంట్ పోలీస్ అయితే ఉంటాడు, మామూలు ఇంకొక షరీఫ్ అనమాట. వాడు చిన్న షరీఫ్, వాడి నాన్న అనమాట. ఆ చెఫ్ వాళ్ళ భర్త, ఆ ఊర్లో ఒకే ఒక చెఫ్ ఉంది కదా, ఆమె భర్తని చంపేపిస్తుంది. ఆ పిల్ల లేకపోతే నొప్పి వచ్చి ఆ పిల్ల కొంచెం ప్రెషర్ ఫీల్ అవుతుంటుంది అనమాట. దానివల్ల ఇంకా నేను చిన్నపిల్లని చంపలేను, నా వల్ల కాదని చెప్పి ఆ పిల్ల ఫిక్స్ అవుతుంది మెంటల్గా. కానీ ఆ పిల్లకి రాత్రి కళ్ళల్లో ఆ ప్లేస్ వచ్చి ఇబ్బంది పెట్టడము, ఏదో ఆ పిల్లని మెంటల్గా టార్చర్ చేస్తుంటుంది. ఇంకా ఆ పిల్ల తట్టుకోలేక ఇంకా వాటితో నిదానంగా ఫ్రెండ్షిప్ అయితే ఏర్పాటు చేసుకుంటుంది అనమాట. వాడిని బాగా వెళ్ళి పలకరియడము, బాగా ఆడిపించుకోవడము, వాళ్ళ అమ్మా నాన్న కూడా నమ్మకాన్ని కలిగించుకుంటుంది అనమాట. ఓకే ఈ పిల్ల బాగానే చూసుకుంటుంది, మనం ఒక్కడిని కూడా పంపించచ్చు, ఆ పిల్లతో ఊళ్ళో మొత్తం తిప్పియచ్చు మన పిల్లోని కావాలనుకుంటే అని ఒక టైప్ ఆఫ్ నమ్మకాన్ని కలిగించుకుంటుంది. సో ఇంకా వాడిని చంపాలి అని చెప్పి ఒక ఫామ్ హౌస్కి అయితే తీసుకెళ్తుంది వాడిని. ఆ ఫామ్ హౌస్ ఏంటంటే ఒక చర్చ్గా తయారు చేసి ఉంటారు వీళ్ళు. దాన్ని ఫామ్ హౌస్ అలాగే చర్చ్ 2 typesగా యూజ్ చేస్తుంటారు. ఆ చర్చ్కి ఫాదర్ ఒకడు ఉండింటాడు అనమాట. వాడు బయటికి అయితే వెళ్ళింటాడు ఆ టైంలో. అక్కడ ఎవ్వరు ఉండింటారు ఆ చుట్టుపక్కల. మిట్ట మధ్యాహ్నం అందరు ఇంట్లో ఉండుంటారు. సో ఇంకా ఈ పిల్ల అదే మంచి అనుభవం చూసుకొని వాడిని చిన్నపిల్లని అక్కడికి తీసుకెళ్ళి కత్తి పట్టుకొని వెళ్తుంది అనమాట వాడిని చంపేయాలని చెప్పి. అంతలో సారాకి ఒక అన్న ఉండింటాడు. వాడు అక్కడికి వస్తాడు. ఏంటి ఇప్పుడు నువ్వు ఒక్కడిని పిలుచుకొచ్చి ఇప్పుడు ఆ చిన్నపిల్లని చంపేయాలని చూస్తున్నావా, నువ్వు ట్రై చేయి, ఫైట్ చెయ్యి ఈ ప్లేస్తో, నువ్వు ఏమైనా నిజంగా ఈ ప్లేస్తో సైకిక్గా కనెక్ట్ అయ్యావేమో, నువ్వు నిజంగా ఫైట్ చేసి గెలిస్తే మనం అందరం ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చేమో, ఏదైనా రూట్ ఏర్పడుతుందేమో, నువ్వు ట్రై చేయొచ్చు కదా అని అలా నచ్చజెప్పడానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే చిన్నపిల్లోడు కదా, చంపడం చాలా తప్పు. వాళ్ళ అన్నని కూడా చూడకుండా వాళ్ళ అన్నని లేపేస్తుంది అనమాట. ఈ పిల్ల కత్తి తీసుకొని వారి గొంతు కోసేస్తుంది. ఇంకా వెంటనే నా చిన్నపిల్లడు ఆ సీన్ అంతా చూసింటాడు. గట్టిగా కాపాడండి అని అడుస్తాడనమాట. ఇంకా వెంటనే వాళ్ళ అమ్మ వింటది, అంటే ఆ ప్లేస్ చిన్నది కదా, వినపడుతుంటుంది. గట్టిగా అరుస్తాడు వాడు. వెంటనే ఇంట్లోంచి పరిగెత్తుకుంటూ ఆ ప్లేస్ దగ్గరికి వస్తుంది. వాళ్ళ నాన్న ఇక్కడ ఉండింటాడు. వాళ్ళ కూతుర్ని చూడాలని చెప్పి కాలనీ హౌస్కి అయితే వెళ్ళింటారు. ఏంటంటే వాళ్ళ కూతురు కాలనీ హౌస్లో ఉండాలని ఫిక్స్ అయి ఉంటుంది. వాళ్ళ దగ్గర నేను ఉండను, నేను ఇట్లా కాలనీ
కాలనీ హౌస్లో ఉంటానని చెప్పి వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఈ తబిత అలాగే జిమ్ మాథ్యూస్ ఆ పెళ్ళి తర్వాత అంటే ఈ వెకేషన్ తర్వాత డివోర్స్ తీసుకోవాలని అనుకుంటున్నారని చెప్పి ఈ పిల్ల వింటుంది. సో ఇంకా నేను మీతో ఉండలేను, నాకు ఇలా చేస్తున్నారు కదా మీరు, నాకు ఇది నచ్చట్లేదు, మీరు చెప్పినా వినట్లేదు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను మీ దగ్గర నుంచి అని చెప్పి ఆ కాలనీ హౌస్లో ఉంటుంటుంది ఆ పిల్ల. ఒక 1 వీక్ అయిపోయి ఉంటుంది. ఇంకా నా కూతుర్ని చూడాలనిపిస్తుంది, నేను పోయి చూస్తానని చెప్పి తబితతో వెళ్తాడు. ఇంకా తబిత వెంటనే ఇంకా ఒక్కటే పిల్లోని ఏం అమ్మ వీడు అరుస్తున్నాడు, హెల్ప్ అని ఎందుకు అరుస్తున్నాడు అని వెళ్ళిపోతుంది చర్చ్ దగ్గరికి. చూస్తే అక్కడ బాగానే ఉంటుంది అంతా. ఆ పిల్ల కూడా ఏం చెప్తుంది అంటే ఏం కాలేదు, ఇక్కడ జస్ట్ ఏదో కుచ్చుకున్నట్టుంది, అందుకే అరిచినాడు, నన్ను పిలిచినాడు, నేను లోపల ఉన్నానని చెప్తుంది అనమాట. కవర్ చేస్తుంది. వాళ్ళ అమ్మకి లోపల నేను అది చూపిస్తారండి చర్చ్, ఈ ఊర్లో ఏకైక చర్చ్ ఇదే, దీనికి ఒక్కడే ఫాదర్ ఉన్నాడు అని మొత్తం లోపలికి తీసుకొని పోయి నాటకం ఆడుతుంటుంది అనమాట. వాళ్ళ అమ్మకి తెలియక పాపం లోపలికి వెళ్ళిపోగానే డోర్ అయితే లాక్ వేసేస్తుంది. ఇంకా వెంటనే బయటకు వచ్చేసి ఆ పిల్లోడిని చంపేయాలని ఫిక్స్ అవుతుంది. అంత లోపల వాళ్ళ నాన్న అక్కడికి వస్తాడు. ఎవరు? జిమ్ మాథ్యూస్. ఇలా ఊరోళ్ళు చెప్పింటారనమాట, అక్కడ మీ భార్య పరిగెత్తింది, మీ పిల్లోడు అరుస్తున్నాడు ఎందుకంటే వాడు భయపడి వచ్చేసి ఉంటాడు. అంత లోపల తబిత లోపల ఎందుకు నన్ను లోపలేసావు తలుపుని గట్టిగా అరుస్తుంటుంది. ఇంకా వెంటనే వాళ్ళ భార్యని పోయి రెస్క్యూ అయితే చేస్తాడు, తలుపు తీసేస్తాడు. అప్పుడు ఆ పిల్లకి నిజం తెలుస్తుంది, ఈ పిల్ల మంచి పిల్ల కాదు, ఈ పిల్ల చెడ్డదని. అలాగే వాళ్ళ అన్నని చంపేసి ఉంటుంది కదా, ఆ శవం కూడా వీళ్ళకి దొరుకుతుంది అనమాట తబితాకి జిమ్కి. అసలు ఏంటి నువ్వు ఇంత పిచ్చి పని చేసినావు, నా కొడుకుని చంపాలని చూస్తావని ఆ పిల్లని బాగా తిడతారు ఊర్లో వాళ్ళందరూ. ఈ విషయం డానాకి అంటే కాలనీ హౌస్ హెడ్ ఉంది కదా ఆమెకి, అలాగే ఆ బాయ్డ్ పోలీస్కి ఫాదర్కి కూడా తెలుస్తుంది. వీళ్ళందరూ ఆ పిల్లని ఏం చేస్తారంటే వ్యాన్లో పెట్టి చంపేద్దాము, వాడిని చంపేశారు కదా వ్యాన్లో పెట్టి పనిష్మెంట్గా, ఈ పిల్లని అలానే చేద్దామని చెప్పి అనుకుంటారు. ఇంకా సరేలా అని చెప్పి ఈ పిల్లని వదిలేస్తారు. నైట్ నువ్వు వెళ్ళిపోయి అడవిలోకి వెళ్ళిపో, నువ్వు వద్దు మాకి, నువ్వు చనిపోవాలి, ఇలా ఉంటే నీ వల్ల చిన్నపిల్లోళ్ళకి కానీ మాకు కానీ చాలా ఇబ్బందే, నువ్వు వెళ్ళిపో, నువ్వు ఒక హంటర్ అని చెప్పి పంపించేశారనమాట ఆ పిల్లని. ఆ పిల్ల నైట్ కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా వీళ్ళు చెప్పిన ప్రకారం వీళ్ళు వెళ్ళకుండా చంపేసేటట్టుగా ఉన్నారు వీళ్ళు ఒకేసారి. ఇంకా ఆ పిల్ల వీళ్ళ మాట కాదనుకున్నా వెళ్ళిపోతుంది, అడవిలోకి ఎంటర్ అవుతుంది. నైట్ అవుతుంది కానీ ఈ పిల్ల పోతుంటుంది ఒక గుహ అయితే చూస్తుంది అనమాట. ఒక గుహలోకి ఎంటర్ అయింది ఈ పిల్ల. ఆ గుహలో ఆ డెడ్ క్రియేచర్స్ అనేవి పడుకొని ఉంటాయి. కరెక్ట్ ఈ పిల్ల వెళ్ళే టైంకి అవి అరుచుకుంటూ లేస్తున్నాయి అనమాట. ఆ పిల్ల దాక్కుంటుంది, అదే గోలో వేరే ఒక ప్లేస్ చూసుకొని దాక్కుంటుంది ఆ పిల్ల. అవన్నీ బయటికి రావడము మొత్తం అన్నీ చూస్తుంటుంది ఈ పిల్ల. ఇంకా ఆ నైట్ అయిపోయిన తర్వాత మార్నింగ్ ఆ పిల్ల బతికి బయటపడడం చూసి వీళ్ళందరూ షాక్ అయిపోతారు అనమాట. అంటే కేవలం ఆ ఫాదర్కి మాత్రమే కనపడుతుంది ఆ పిల్ల. ఆ చర్చ్లో ఫాదర్ ఉన్నాడు కదా వాడికి ఒక్కటే కనపడుతుంది. అసలు నువ్వు ఎలా బతికావు, అసలు నిన్ను అవి ఎందుకు ఏమనలేదు అని వాడు అప్పుడు నమ్ముతాడు. ఆ పిల్ల చెప్తాది అనమాట, నేను ఇట్లా సైకిక్గా కనెక్ట్ అయ్యాను ఈ ప్లేస్తో, అందుకే మా అన్నను కూడా చంపాల్సి వచ్చింది, నేను ఆ మెంటల్ ప్రెషర్ తట్టుకోలేకున్నా, పిల్లోని చంపేస్తే నాకు అది తగ్గుతుండే, మీరు ఆపేశారు అని చెప్పి ఆ పిల్ల బాధ ఆ పిల్ల చెప్పుకునేసరికి సరే నీకు ఇట్లా కాదు, నువ్వు ఎవరిని చంపకుండా నేను చేస్తా, నాతో పాటు రా అని చెప్పి చర్చ్ కింద ఆ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో చర్చ్గా యూజ్ చేస్తున్నారు కదా దాని కింద ఒక బేస్మెంట్ అయితే ఉంటుంది, సీక్రెట్ బేస్మెంట్. దాంట్లో వాడు ఆ పిల్లని దాచిపెడతాడు. ఎవరికి పోలీస్కి తెలియదు, అలాగే ఊర్లో వేరే ఏ ప్రజలకి తెలియకుండా సైలెంట్గా దాచిపెట్టింటాడు ఆ పిల్లని. సో ఆ బేస్మెంట్కి తీసుకెళ్ళాక ఆ పిల్ల ఏం చెప్పిందంటే అక్కడ ఈ డెడ్ క్రియేచర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, నేను ఆ ప్లేస్ చూశాను, అలా అడవిలో ఒక గుహ ఉందన్నమాట, ఆ గుహ నుంచి అన్నీ బయటికి రావడము, మొత్తం అవి అరిచి అది నిజమైన మనిషి రూపంలోకి మారడం, మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ అంతా గమనించాను అని మొత్తం ఈ సైకిక్ కనెక్షన్స్ ఆ పిల్లకి ఎప్పటి నుంచి వస్తుందో అన్నీ క్లియర్గా ఫాదర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇంకా వీడు మొత్తం అన్ని నిజాలన్నీ తెలుసుకొని పైకి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా నైట్ అయిపోతుంది, ఇంకా అక్కడనే స్టే చేస్తారు. ఇంకా నెక్స్ట్ డే ఈ కాలనీ హౌస్లో బాయ్డ్కి కొడుకు ఉంటుంటాడనమాట. కొడుకు గర్ల్ ఫ్రెండ్ యొక్క బర్త్డే అయింది ఉంటుంది. ఆమె దాదాపు అక్కడికి వచ్చి 2 years అయింటుంది అనమాట కాలనీ హౌస్లో నివసించబట్టి. సో ఆ పిల్ల ఉండడం వల్ల ఈ డానా బెస్ట్ ఫ్రెండ్, ఆ కాలనీ హౌస్ హెడ్ ఉంటుంది కదా ఆమె బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఆమె. సో ఇంక ఈ పిల్లకి మంచి బర్త్డే పార్టీ అరేంజ్ చేద్దామని చెప్పి నైట్ ఒక బర్త్డే పార్టీ ప్లాన్ చేసింటారు కాలనీ హౌస్లో ఉన్న వాళ్ళందరికీ. సో ఇలా ప్లాన్ చేస్తే ఆ కాలనీ హౌస్లో ఉంటున్న ఒకడు బయట ఒక మాన్స్టర్స్ ఉంటారు కదా నైట్ వచ్చే మాన్స్టర్స్లో ఒక ఆమెని ప్రేమిస్తాడు, గాఢంగా ప్రేమిస్తాడు అనమాట. ఆ కిటికీ దగ్గరికి వచ్చి కొంచెంసేపు మాట్లాడడము, ఆమె వానితో మాట్లాడడం, వీడు ఆమెతో మాట్లాడడం ఎన్నో దాదాపు 1 year నుంచి జరుగుతుందని చూపిస్తారనమాట మనకి. సో వాడు ఆమెతో మాట్లాడుతుండగా నేను లోపలికి రావచ్చా, ఇన్ని రోజులు నీతో నేనేం అనలేదు కదా నన్ను లోపలికి పిలుచుకో అని చెప్తే సరే నేను లోపలికి పిలుస్తాను, వెంటనే కిటికీ మూసేయాలి అని చెప్పి కండిషన్ పెడతాడు వీడు. సరే నేను అలాగే మూసేస్తా అని ఆ పిల్ల చెప్తుంది. లోపలికి వస్తే ఆ పిల్ల నిజంగానే కిటికీ మూస్తుంది. నేను ఫస్ట్ చూసినప్పుడు ఈ పిల్ల చాలా మంచిదేమో, ఈ పిల్ల ఏమైనా హెల్ప్ చేస్తుందేమో ఈ సిచ్యువేషన్స్ నుంచి బయటికి రావడానికి అని చెప్పి నేను అనుకున్నా. కానీ యాక్చువల్గా ఏం చేసింది, ఆ పిల్ల వాడిని చంపేసి మిగతా క్రియేచర్స్ని కూడా లోపలికి అలో చేసింది. ఆ రోజు
కాలనీ హౌస్ కిటికీల నుంచి అన్ని మాన్స్టర్స్ అన్న ఆ హౌస్లోకి ఎంటర్ అయిపోయాయి. దాదాపు ఒక 5 మెంబర్స్ని చంపేశాయి. ఇంకా డానా అలాగే కొడుకు ఆ గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు కదా, ఆ బాయ్డ్ కొడుకు అలాగే గర్ల్ ఫ్రెండ్ వీళ్ళందరూ తప్పించుకోవడానికి అలాగే ప్రజల్ని కాపాడడానికి వ్యాన్లోకి ఎక్కించి ఆ హోటల్ ఉంది కదా, ఆ ఊర్లో ఒకే ఒక హోటల్ ఉంటుంది కదా, అక్కడికి అయితే తీసుకొచ్చేసారనమాట. అందరు ప్రజలను అక్కడ పెట్టి ఆ స్టోన్ని తలిస్మస్ని ముట్టుకొని ఉన్నారు. అంత లోపల ఫాదర్ ఎవరో వాయిస్ అయితే వింటాడు. అంటే ఈ బాయ్డ్ అలాగే ఫాదరు ఆ నర్స్ ఉంటుంది కదా, ఆమె ఈ ముగ్గురు కలిసి హెల్ప్ చేస్తారు ఆ వ్యాన్ని అక్కడికి తీసుకొచ్చి నిదానంగా అందరినీ లోపలికి పీల్చుకోవడానికి. ఫాదర్ ఎవరో ఉన్నట్టు, నీ ఫాదర్ నన్ను కాపాడండి అని ఈ దయ్యమే అని ఉంటుంది. వీడు ఎవరో మనిషి ఉందేమో అని చెప్పి వెనక్కి తిరిగితే అది ఇట్లా పొదనైన గోడతో పొడిచేస్తుంది అనమాట గొంతుకి. వాడు ఇంకా అక్కడితో చనిపోతాడు. లోపలికి బాయ్డ్ ఈడ్చుకొని వస్తాడు. ఫాదర్ మీకేం కాదు, ఇక్కడనే ఆ పిల్ల ఈడ్ చేస్తుంది, మీకు నర్సు ఉంది ఇక్కడనే, మీరు భయపడద్దని అని చెప్తే అప్పుడు వాడు ఒక నిజాన్ని రివీల్ చేస్తాడు. ఏంటంటే సేరా ఏం చనిపోలేదు, ఇట్లా నా చర్చ్ బేస్మెంట్లో ఉంది ఆ పిల్ల బతికే, ఆ పిల్లని అడగండి ఆన్సర్స్ తెలుస్తాయి ఈ ఊరు ఏంటో అని. ఆ పిల్లకి ఈ ప్లేస్తో సైక్ కనెక్షన్స్ ఉన్నాయని చెప్పి చనిపోతాడు వాడు. ఇక కాలనీ హౌస్ని బాగుపరుచుకోవాలని చెప్పి ఇంకా పొద్దున్నే నెక్స్ట్ మార్నింగ్ ప్రజలందరూ కలిసి హౌస్కి వచ్చేసి విరిగిపోయిన విండోస్ అన్నిటినీ మళ్ళీ చెక్క కొట్టేసి ఇంకా ఏది క్రియేచర్ లోపలికి ఎంటర్ రాకుండా అయితే సేఫ్గా చేసుకుంటూ ఉంటారు. ఇంతలో తబితా అలాగే జిమ్ మాథ్యూస్ ఇంట్లో వాళ్ళ కొడుకు బయట ఆడుకుంటుండే. ఇక అసలు ఈ ప్లేస్ ఏంటి అని నేను తెలుసుకోవాలనుకున్నా. అసలు ఇక్కడ ఎవరూ లేనప్పుడు అసలు ఇక్కడ పవర్ జనరేటర్ కూడా లేదు కదా, ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వస్తుందని ఒక క్వశ్చన్ చేసుకుంటుంది ఆ పిల్ల తబితా. వెళ్ళి జిమ్ని అడుగుతుంది అనమాట. ఇప్పుడు ఆ జిమ్ ఏంటంటే ఇంజనీర్ అయి ఉంటాడు. సో వానికి ఏమన్నా ఐడియా ఉందేమో అని చెప్పి వాని దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు కరెంట్ లేకుండా ఇక్కడ పవర్ జనరేటరే లేకుండా ఊరుంది, దీనికి అసలు ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి డౌట్ వస్తుంది. ఆ పిల్ల ఏం చేస్తుందంటే హ్యామర్ తీసుకొని గోడలు పగలగొట్టడం స్టార్ట్ చేస్తుంది. ఆ పిల్ల ఇంట్లో గోడ పగలగొడుతుంది. అప్పుడు అక్కడ వాళ్ళకి తెలిసే షాకింగ్ నిజం ఏంటంటే ఒక్క ఎలక్ట్రిసిటీ వైర్ కూడా ఉండదు ఆ ఊరికి. ప్రతి ఇంట్లో ఒక్క ఎలక్ట్రిసిటీ వైర్ కూడా ఉండకుండా ల్యాంప్స్ కానీ ఫ్రిడ్జ్ కానీ దాదాపు ఎలక్ట్రిసిటీ మొత్తం పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంటుంది అనమాట. సో ఇంకా ఆ పిల్ల ఇది ఏంటి ఇంత స్ట్రేంజ్గా ఉంది ఈ ప్లేస్, ఇది నాట్ ఓన్లీ మాన్స్టర్స్, ఇట్లా ఎలక్ట్రిసిటీ కూడా లేదు ఇక్కడ, వైర్స్ లేకుండా అసలు కనెక్షన్ రావడం ఏంది, ఇది ఏందో తెలుసుకోవాలని చెప్పి ఆ పిల్ల వాళ్ళ ఇంట్లోనే బేస్మెంట్లో తవ్వడం స్టార్ట్ చేస్తుంది అనమాట. దాన్ని తవ్వి పెట్టాలని చెప్పి అప్పుడు ఫిక్స్ అవుతుంది. వాళ్ళ హస్బెండ్ ఏమంటాడంటే సరే నువ్వేదో ట్రై చేయాలనుకుంటున్నావు కదా ట్రై చేయి, కానీ రిస్క్ మాత్రం ఎక్కువ తవ్వకు, ఏదన్నా నీకు తగిలితే ఆపేసి నేను వచ్చి అప్పుడు చూసుకుంటా అని చెప్తాడనమాట. సో ఇంకా ఈ పిల్ల ఏం చేస్తుందంటే ఇంకా తవ్వడం మొదలు పెడుతుంది. వీడు ఇంజనీర్ కాబట్టి అసలు నిజంగా చాలా స్ట్రేంజ్గా ఫీల్ అవుతాడు. అంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీ లేకుండా ఎలా పవర్ జనరేట్ అవుతుందని చెప్పి ఆ ఊర్లో ఆ షెరీఫ్ని పిలిచి మాట్లాడతారనమాట. ఇలా చూడండి ఎలక్ట్రిసిటీ లేదు, కానీ ఇట్లా ఎలక్ట్రిసిటీ అయితే మనకు వస్తుంది కదా, దీనివల్ల ఏం ఇబ్బంది లేదు, ఇది చాలా స్ట్రేంజ్గా అనిపించడం లేదా మీకు అని వాడిని క్వశ్చన్ చేస్తాడనమాట. ఇంకా నాకు అసలు ఈ ఊరి పేరు కూడా తెలియదు ఇప్పటి వరకు. ఇక్కడ డానా ఉంది కదా కాలనీ హౌస్ లేడీ, ఆమె దాదాపు 3 years అయింటుంది అనమాట అక్కడికి వచ్చి. కానీ ఆమె ఇప్పటి వరకు అసలు ఊరికి పేరు కూడా లేదు. అలాంటి ఊర్లో ఉంటున్నాం మనం ఏం చేయలేం కదా అని చెప్పి అంటాడు. కానీ వీడు ఇంకా దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి అని బాగా ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు. తబితా ఏమో అక్కడ తవ్వుతూనే ఉంటుంది ఆ ప్లేస్ని. అంటే ఏమైనా ఎలక్ట్రిసిటీ కింద ఏమన్నా ఎర్త్లో ఉందేమో అని చెప్పి ఆ పిల్లకి డౌట్ వచ్చి తవ్వుతూ ఉంటుంది. ఇంకా వీడు ఇలా ఆలోచించి బయటికి వెళ్తాడు, బార్కి అయితే వెళ్తాడు తాగడానికి. సో అక్కడ వీడికి జేడ్ అంటే ఫస్ట్ కార్ యాక్సిడెంట్ అయ్యి కొంచెం ఇంజురీస్ అయినాయి కదా, మెయిన్ క్యారెక్టర్ అని చెప్పా కదా, అక్కడ వీడు తగులుతాడనమాట బార్లో. సో వాడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే జిమ్ మాథ్యూస్ మొత్తం ఆ జేడికి చెప్తాడు, ఇలా ఇక్కడ కరెంటు లేకుండా ఎట్లా వస్తుంది, నాకు పిచ్చి లేస్తుంది దీన్ని ఆలోచిస్తుంటే అని చెప్పి ఇంకా తాగడం స్టార్ట్ చేస్తారు ఇద్దరు కలిసి. వాళ్ళిద్దరు బాగా డిస్కస్ చేస్తారు. అవును కదా ఇది నిజమే కదా, అసలు కరెంటు లేకుండా మనకి ఇక్కడ ఎలక్ట్రిసిటీ వైర్స్ లేకుండా ఎలక్ట్రిసిటీ ఎలా జనరేట్ అవుతుంది అని చెప్పి బాగా డీప్గా థింక్ చేస్తారు. ఇంకా రేడియో యాక్టివేషన్ చేయాలి మనం ఎలాగైనా, నేను ఒక ఇంజనీర్ని, నువ్వు నాకు సహాయం చేయి, నాకు ఏదైనా ఎత్తైన ప్లేస్ చూపి ఊర్లోనే అని చెప్పి అడుగుతాడు వాడు. నాకు ఒక చెట్టు తెలుసు, ఆ చెట్టు దగ్గరికి వెళ్దాము, నేను చూసినా ఇట్లా తాకుండా పోయినప్పుడు నేను ఒక చెట్టు చూసినా, ఆ చెట్టు అన్నిటికంటే హైట్లో ఉంది, దాని దగ్గర ఏమైనా పెడితే రేడియో ఏమైనా యాక్టివేట్ అవుతుందేమో, మనం ఎవరైనా హెల్ప్ అడగచ్చు బయట ప్రజల్ని అని అనుకుంటారు. సో వాళ్ళు అలాగే అనుకున్నట్టు వైర్స్ కనెక్షన్ తీసుకొని ఆ చెట్టు పైకి వెళ్ళినా కూడా వాళ్ళకి ఆ సిగ్నల్ అయితే కరెక్ట్గా అందట్లేదు. అంటే రేడియో ఏదో వస్తుండ అంటే
లైట్గా తగులుతుంటుంది సిగ్నల్, కానీ వాళ్ళకి ఆ హైట్ అయితే సరిపోదు. అంత లోపల ఈ తాగుపోతున్నాడు కదా జేడ్, మెయిన్ క్యారెక్టర్ అని చెప్పా కదా, వాడు ఏదో తాగుతా రోజు టైం వేస్ట్ చేస్తున్నాడని అందరూ అనుకుంటారు, కానీ వాడైతే మొత్తం ప్రాపర్గా హైట్ చెక్ చేస్తుంటాడు. అలాగే అంటే ఏ దాని మీద పెడితే ఎక్కువ సిగ్నల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నీ గమనించి ముందు ఆలోచించి పెట్టుకుంటాడు. సో కాలనీ హౌస్ అన్నిటికంటే హైటెస్ట్ బిల్డింగ్ ఆ ఊర్లో, దాని మీద పెట్టేస్తే నీకు కరెక్ట్ సిగ్నల్ వస్తుంది, మనం ఇక్కడ నుంచి తప్పించుకోవచ్చు అని వాడు ఐడియా అయితే ఇస్తాడనమాట వాడికి, జిమ్కి. సో వాడు అదే ఇంప్లిమెంట్ అయితే చేస్తాడు. ఆ రేడియో కోసం ఇంకా మొత్తం తయారు చేసుకుంటూ ఉంటాడు. ఇంకా బాయ్డ్కి అంత లోపల అక్కడ సారా అనే ఫాదర్ అయితే చెప్పాడు కదా ఆ పిల్ల గురించి, అక్కడ నా బేస్మెంట్లో ఉంది అని చెప్పి. సో ఇంకా ఆ పిల్ల దగ్గరికి అయితే వెళ్ళి మొత్తం ఈ సైకిక్ కనెక్షన్స్ ఏంటి, ఊరి ప్లేస్ ఏమైనా తెలిసేమో అని ఆ పిల్లని అడగడానికి వెళ్తాడు. సో ఇంకా వెంటనే ఆ పిల్ల ఏం చేస్తుంది, భయపడిపోతుంది. అంటే వీడు ఎక్కడ నన్ను చంపేస్తాడు ఫస్ట్ భయపడుతుంది. కానీ నాకు ఇలా ఫాదర్ చెప్పారు నీ గురించి, నేను ఏం చెయ్యను, నువ్వు నాకు జస్ట్ ఆన్సర్స్ చెప్పు, ఆ గుహ ఎక్కడుందో నాకు చూపి మన ఇద్దరం కలిసి అడవికి వెళ్దామని చెప్తాడనమాట అడుగుతాడు. ఇంకా సారా అలాగే బాయ్డ్ కలిసి అడవిలోకి అయితే వెళ్తారు. ఇంకా ప్రజలకు అందరికీ చెప్పేస్తాడనమాట ఈ పిల్ల ఇట్లా సైకిక్ కనెక్షన్స్ అయితే ఉన్నాయి ఊరితో, ఆ పిల్ల మనకి సహాయం చేస్తుంది, ఆ పిల్లని ఎవరేమనద్దండి అని చెప్పి ఆ హెడ్ ఉంటుంది కదా కాలనీ హౌస్కి, డోనా, ఆమెకు కూడా చెప్పేసి ఇంకా సెండ్ ఆఫ్ చెప్పి వెళ్ళిపోతారనమాట అడవికి. ఇంకా నైట్ ఒక టెంట్ తీసుకుంటారు, ఆ తలిస్మస్ అయితే తీసుకుంటారు, ఎందుకంటే క్లోజ్డ్ ప్లేస్లో ఆ రాయిని తగిలిస్తే అవి లోపలికి మనమే అలో చేసేంత వరకు రావు కాబట్టి వాళ్ళ ధైర్యంతో వెళ్తారనమాట ఆ టనల్స్ని వెతుక్కుంటా ఎక్కడ క్రియేచర్స్ బయటకు వస్తున్నాయి బతికి అని చెప్పి. ఒక నైట్ వీళ్ళు ఆ టెంట్ వేసుకొని ఆ తలిస్మన్స్ని తగిలించుకొని పడుకుంటారనమాట సారా అలాగే బాయ్డ్. ఇంకా పడుకొని ఉండగా ఉన్నట్టుండి ఒక పెద్ద వెలుతురైతే వస్తుంది, ఏదో ఉన్నట్టుండి పెద్ద లైట్, ఎక్కువ ఫోకస్ లైట్ వస్తుంది అనమాట. ఏం జరుగుతుందో కూడా తెలియదు, ఎందుకంటే బయటికి వెళ్తే ఆ క్రియేచర్ చంపేస్తాయి వీళ్ళని. సో ఇంకా లోపలనే ఉంటారు, ఏదో ఒకటి క్రియేచర్ వచ్చి ఈడ్చుకొని పోతుంది అనమాట చెట్టుల్లోంచి. అసలు అది ఏంటి, ఎవరు ఈడ్చుకెళ్ళారు ఆ రోజు అనేది కూడా ఏం తెలీదు. మార్నింగ్ వీడు బాయ్డ్ వెంటనే సారా కన్నా ముందే నిద్ర లేచి బయటికి అయితే వచ్చేసి చూస్తాడు ఏం జరుగుతుందని. అప్పటికే సారా కూడా లేచేసి ఉంటుంది. ఆ పిల్ల వీడు బయటకు వచ్చేస్తే ఏదో వీడికి ఒక్కటే వింతగా వాళ్ళ చనిపోయిన భార్య కనపడుతుంది అనమాట. యాక్చువల్గా బాయ్డ్ వాళ్ళ భార్య చనిపోయి ఉంటుంది, ఆ పిల్ల అక్కడ ప్రత్యక్షంగా అయ్యి కనపడుతుంటుంది. నేను అక్కడ నా దగ్గరికి రా, నేను నీ భార్యని, నేను బతికే ఉన్నాను, నువ్వు కూడా చనిపో, ఈ ప్లేస్ అసలు నువ్వు చనిపోతేనే మనం బయటికి వస్తున్నాము, నువ్వు కూడా చనిపోయి నా దగ్గరికి నేను మిస్ అవుతున్నా అని అట్లా మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తుంటుంది. ఆమె యాక్చువల్ చనిపోయింది, బట్ దగ్గరికి వెళ్ళి ఆమెను ముట్టుకుందామని వెళ్తే అది ఒక స్పైడర్ అనమాట, అది కరుస్తుంది వాడిని, అది పెద్ద హోల్ అయితే పడుతుంది అది కరవంగానే వాడికి. ఇంకా చాలా పెయిన్ వస్తుంది, గట్టిగా అరుస్తాడు. వెంటనే సారా మన దగ్గరికి వచ్చి ఏమైందంటే ఇలా నన్ను ఏదో కడిచింది ఇక్కడ అని చెప్పేసి చూపిస్తాడనమాట ఆ పిల్లకి. సో ఇంక ఈ వద్దులేండి మనం వెళ్ళిపోదాము, మనకు ఆ టనల్స్ కనపడట్లేదు, మనం వేరే దారి ఏదైనా చూద్దాము, ప్రజలకు చెప్దాము, ఇలా ఏదో ఈడ్చుకొచ్చింది మనల్ని, ఇంత పెద్ద లైట్ వచ్చింది, కానీ అంత లైట్ ఏదన్నా లైట్ హౌస్ కానీ ఇలాంటివి ఏమన్నానే జనరేట్ చేయగలుగుతాయి అంత లైట్. యాక్చువల్గా మన మీద ఏదో లైట్ హౌస్ దగ్గరలో ఉంది, మనం ఇంకా దాన్ని చూడాలి ఫస్ట్, కనీసం దాన్నన్నా ట్రై చేద్దాము వెనక్కి వెళ్ళకుండా అని చెప్పి బాయ్డ్ అంటాడనమాట వెళ్దామని. సో ఇంకా సరే అని ఈ పిల్ల అగ్రీ చేసి వాళ్ళతో పాటు కొంచెంసేపు ముందరికి అలా వెళ్తుంటారు. అంత లోపల ఊర్లో వాళ్ళు ఏం చేస్తుంటారంటే రేడియోని కాలనీ హౌస్ మీద సెట్ చేస్తుంటారు. అంతలో వాళ్ళు సెట్ చేసి కింద అంటే సిగ్నల్ వస్తుంది, బాగా క్లియర్గా వస్తుంటుంది. ఎవరో ఒక పర్సన్ కూడా మాట్లాడతాడు, హలో మీరెవరు, మీకు ఏం కావాలని అడుగుతాడనమాట. అప్పుడు వెంటనే జిమ్ మాథ్యూస్ అసలు పట్టరాని ఆనందం అనమాట. అంటే వాడు కూడా అక్కడికి వచ్చి దాదాపు 5 months అయిందేమో అని వాళ్ళు కౌంట్ చేసుకున్న ప్రకారం 5 to 6 months అయిపోయి ఉంటుంది అనమాట. ఇంకా వాడికి ఎంతో హ్యాపీ అనిపిస్తుంది. ఆ ప్రజలందరూ ఎగురుతుంటారు, గెంతులు వేస్తుంటారు. ఇంకా ఆ వాయిస్ వినంగానే ఇక్కడ మేము ఇరుక్కుపోయాము ఇలాంటి ప్లేస్లో, మమ్మల్ని వచ్చి కాపాడండి అని అడుగుతాడనమాట వీడు, ఎవరు జిమ్ మాథ్యూస్. అడిగితే అక్కడి నుంచి ఆన్సర్ ఏమొస్తుందంటే, నీ భార్య ఇంట్లో తవ్వుతుంది కదా ఎలక్ట్రిసిటీని, నీ భార్యను పోయి కాపాడుకోపో, ఆ పిల్ల మీ ఇల్లు కూలిపోబోతుంది నువ్వు వెళ్ళే గుడికి అని చెప్తాడనమాట. వీడు టెన్షన్ పడిపోతాడు, అసలు నా భార్య తవ్వుతున్నట్టు నా పిల్లలకి తప్ప ఎవరికి తెలియదు, నీకు ఎలా తెలుసు అని దెబ్బ ఉరుకుతాడు. అప్పటికే వర్షం స్టార్ట్ అయిపోయి ఆ రేడియో కనెక్షన్ అంతా పోయి బల్బ్ షార్టేజ్ వచ్చి ఎలక్ట్రిసిటీ అంతా పేలిపోతాయి అన్నీ మొత్తం. అంటే ఎలక్ట్రిసిటీ ఎక్కువ అయిపోతుంది, ఆ సిగ్నల్స్ అన్నీ బ్లాక్ అయిపోయి మంటలు కూడా వచ్చేస్తాయి అనమాట. ఆ హౌస్కి ఎట్లయినా అంటుకోవు, వీళ్ళ అదృష్టం బాగుండి. ఇంకా వీడు దబదబ ఉరుక్కుంటా ఇంటికైతే వెళ్తే గుడికి వాళ్ళ ఇల్లు కూలిపోతుంది రియల్గా. ఆ తబిత ఎక్కడ పోతుంది అంటే ఆ టనల్స్లోకి ఎంటర్ అవుతుంది. ఆ ఇల్లు, ఆ ప్లేస్ ఏదైతే ఉందో వాళ్ళు ఉంటున్న ఇల్లు డైరెక్ట్ కింద టనల్స్లో డెడ్ క్రియేచర్స్ ఉన్నాయి కదా అక్కడికి తీసుకొని వెళ్తుంది ఆ పిల్లని. సో ఇంకా వెంటనే ఆ పిల్ల భయపడుకుంటూ ఉండగా అక్కడ విక్టర్ కనపడతాడు ఉన్నట్టుండి. ఈ విక్టర్కి ఒక చిన్న పిల్లోడు ఎన్నో ఏళ్ళ నుంచి, వాడు చిన్నగా ఉన్నప్పటి నుంచి అదే ప్లేస్లో ఉండింటాడు పాపం. ఆ చిన్నగా ఉన్నప్పటి నుంచి ఒక చిన్న పిల్లోడు కనపడుతుంటాడు, వైట్ డ్రెస్లో ఉండింటాడు
ఉంటాడనమాట. వాడు వచ్చి అక్కడ సహాయం చేసి డైరెక్షన్స్ చూపిస్తుంటాడు. వాడు ఎప్పుడు కూడా ఎవరన్నా ఆపదలో ఉంటే కాపాడడానికి డైరెక్షన్స్ని కానీ ఎక్కడికి వెళ్తే బతుకుతారనే ఒక మార్గాన్ని సూచించేవాడు అనమాట. వాడు బాగా కాపాడుతుంటాడు. అది వాడికి కేవలం విక్టర్కి మాత్రమే కనపడతాడు. వాడు ఇంకా విక్టర్ అలాగ డైరెక్షన్స్ ఆ పిల్లోని డైరెక్షన్స్ చూపించుకుంటూ ఆ టనల్స్ నుంచి బయటకు వచ్చేస్తారు ఎలాగోలాగా తప్పించుకొని. ఫుల్ వర్షం పడుతుంటుంది. ఇంకా అంతలోపల ఈ తబితాని కాపాడాలని జిమ్ ఆ ఇంట్లోకి ఎంటర్ అవుతాడు. అంతలోపల నైట్ అయిపోయి ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే విక్టర్ తబిత సైలెంట్గా ఒక ప్లేస్ని ఎంచుకొని, అంటే డానా ఒక ప్లేస్లో ఉండింటారు అనమాట. అంటే ఈ టలిస్మస్ లేనప్పుడు ఈ డానా అలాగే వీళ్ళందరూ ఒక ప్లేస్లో ఉండింటారు. అక్కడ సైలెంట్గా అక్కడనే ఒక నైట్ స్టే చేయొచ్చు, మీ నాన్న అక్కడే ఉండి అని డానా కూడా చెప్తుంది అనమాట. అంటే ఇప్పుడు అక్కడనే ఇరుక్కుపోతాడు వాళ్ళు లోపల, ఆ ఇంట్లో కూలిపోయిన ఇంట్లో ఇరుక్కోపోతాడు. కాళ్ళు టనల్ ఆ లైట్ ఎక్కడి నుంచో వచ్చింది తెలుసుకోవాలని చెప్పి బాయ్డ్ సారా అయితే వెళ్తున్నారు కదా. అక్కడ వర్షం స్టార్ట్ అయింది ఊళ్ళో వీళ్ళు చేసిన పనికి. ఇంకా వీళ్ళు వెళ్తుంటే వర్షానికి అక్కడ అన్నీ జారిపోతుంటాయి. వీళ్ళు ఒక మౌంటైన్ టైప్ ఏదో ఎక్కుతుంటారు, అవి స్లిప్పరీ అయిపోయింటుంది వానబడి. సో ఇంకా ఈ పిల్లోడు నేను చెప్పా కదా అక్కడ వైట్ డ్రెస్ పిల్లోడు ఎక్కడన్నా మనకి ఆపదలో ఉంటే బాగా కాపాడతాడని చెప్పి ఆ పిల్ల సారాకి బాయ్డ్కి ఇద్దరికి కనపడతాడు. వాడు ఈసారి కనపడి ఇటు వెళ్ళండి అని ఒక చెట్టు తొర్ర చూపించండి. ఆ చెట్టు తొర్ర ఏంటంటే మనకి ఫస్ట్ విక్టర్ చిన్నపిల్లోడు ఈతను వాళ్ళిద్దరు వెళ్ళి అక్కడ ఒక బాల్ వేస్తే పైనుంచి కింద పడుతుంది కదా, ఆ ప్లేస్ అనమాట. అది అక్కడికి ఉరుక్కుంటూ వెళ్ళిపోతుంటారు అనమాట సారా అలాగే ఈ బాయ్డ్. ఫస్ట్ బాయ్డ్ని వెళ్ళమని చెప్తుంది సారా. సరే అని చెప్పి బాయ్డ్ దుంకుతాడు. సో ఇంకా కరెక్ట్ అదే టైంకి బస్సు వచ్చింటుంది అనమాట ఆ ఊరికి. ఒక బస్సులో దాదాపు 15 to 20 మెంబర్స్ పైనే ఉండొచ్చు, ఎందుకంటే సీట్స్ ఎక్కువ ఉంటాయి కదా. ఇది సీజన్ 1. మీకు సీజన్ 2 కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో సీజన్ 2 అని కమెంట్ చేయండి. అలాగే ఒకవేళ ఈ వీడియో 100K రీచ్ అవుతేనే నేను సీజన్ 2 పెట్టాలని అనుకుంటున్నా. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ సిరీస్ ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో అది కూడా చెప్పండి.